హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 5 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారత రూపాయి విలువ తగ్గుదలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. అంటే రూపాయి క్షీణతకు సంబంధించిన డీటెయిల్స్ మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. రూపాయి మారకపు విలువ సుమారు 90.15కి చేరింది అని కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వన్ బై వన్ మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. రూపాయి విలువ తగ్గడం వలన అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశ ఎగుమతులు చౌకగా మారుతాయి. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఎలా అనేది లాస్ట్ క్లాస్లో కూడా మనం చూసాము. ఇంకొకసారి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ $1 ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్ ఉందని అనుకోండి. రూపాయి క్షీణత కారణంగా $1 100 రూపీస్కి క్షీణించడం జరిగింది. ఇది ఎగ్జాంపుల్గా తీసుకోండి. అండ్ ఎక్స్పోర్ట్స్ మనకి చౌకగా మారతాయి అనేది ఇక్కడ స్టేట్మెంట్ అవ్వడం జరిగింది. ఓకే, మనము విదేశాలకి ఒక 1000 రూపీస్ వాల్యూ గల గూడ్స్ని ఎగుమతి చేస్తున్నాం అని అనుకుందాం. 1000 రూపీస్ అంటే ఎన్ని డాలర్స్ అవసరం అవుతాయి? $1 ఈక్వల్ టు 50 రూపీస్ అయినప్పుడు అరౌండ్ $20 అవసరం అవుతాయి. అంటే విదేశాలలో ఉన్న వ్యక్తి $20 పెట్టి ఈ వస్తువుల్ని కొనాల్సి ఉంటుంది. కానీ $1 100 రూపీస్ అయినప్పుడు ఇదే 1000 రూపీస్ వాల్యూ గల గూడ్స్ని అతను $10 ఇచ్చి కొనుక్కుంటే సరిపోతుంది. అంటే విదేశాలలో మన వస్తువులు ఇప్పుడు చౌకగా లభిస్తున్నట్లే కదా. కాబట్టి భారతదేశ ఎగుమతులు చౌకగా మారుతాయి అనేది స్టేట్మెంట్ 1 కరెక్ట్ మనకి ఇక్కడ. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. రూపాయి విలువ తగ్గడం వలన ఎల్లప్పుడూ భారతదేశ కరెంటు ఖాతా లోటు తగ్గడానికి దారితీస్తుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే రూపీ వాల్యూ క్షీణిస్తూ ఉందో భారతదేశం యొక్క ఎగుమతులు అనేవి చౌకగా మారుతాయి. తద్వారా మనకి డాలర్స్ అనేవి తక్కువగా మార్కెట్లో లభిస్తాయి. ఇదే ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇన్నాళ్ళు మన మార్కెట్లోకి $20 వచ్చేవి ఇప్పుడు $10 వస్తున్నాయి. అండ్ అదర్ హ్యాండ్ మనకి దిగుమతుల భారం పెరుగుతుంది. ఇదివరకటి కంటే ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మనకి వచ్చే డాలర్లు తగ్గుతూ ఉన్నాయి, చెల్లించాల్సిన డాలర్ల ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అండి? ట్రేడ్ డెఫిసిట్ మరింత వైడెన్ అవుతుంది. తద్వారా కరెంటు ఖాతా లోటు మరింత పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అండి? 1 కరెక్ట్, 2 రాంగ్. ఏ 1 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. భారత్లో ఎదుగుదల లేక బాలల మరణాలు. ఈ ఆర్టికల్ ఇటీవల లాన్సెట్ జర్నల్ ప్రచురించిన చైల్డ్ అండ్ అడోల్సెంట్ హెల్త్ నివేదికకు సంబంధించిన కొన్ని కీలక గణాంకాలను ఇక్కడ వివరించడం జరిగింది. ఇందులోని కీలక పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. పోషకాహారం కొరవడంతో ఎదుగుదల లేక 5 ఏళ్ల వయసులోపే మరణించే బాలల సంఖ్యలో నైజీరియా మొదటి స్థానంలో ఉంటే భారత్ 2వ స్థానంలోనూ, కాంగో 3వ స్థానంలోనూ ఉన్నాయని లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. బరువు తక్కువగా ఉండడం, కృశించిపోవడం, ఎదుగుదల లేక గిడసబారిపోవడం వంటి రుగ్మతలు నీళ్ల విరేచనాలకు, శ్వాసకోశ సమస్యలకు, మలేరియా, పొంగు వంటి వ్యాధులకు దారితీస్తాయి. ప్రపంచంలో 2023లో ఎదుగుదల కొరవడి 5 ఏళ్లలోపే మరణించిన బాలల సంఖ్య 10 lakhs అంటే 1 million చిల్డ్రన్ అండర్ 5 ఏజ్లో ఈ స్టంటింగ్, వేస్టింగ్ మరియు అండర్ వెయిట్ కారణంగా మరణించారు అని లాన్సెట్ జర్నల్ వివరిస్తుంది. ఈ 10 లక్షల మరణాలలో అత్యధికంగా 1,88,000 మంది మరణాలతో నైజీరియా మొదటి స్థానంలోనూ, 1,00,000 మరణాలతో భారత్ 2వ స్థానంలోనూ, 50,000 మరణాలతో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలు 3వ స్థానంలోనూ ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించడం మనం చూడవచ్చు. అండ్ 2000తో కంపేర్ చేసినప్పుడు 2000వ సంవత్సరంలో ఇలాంటి మరణాలు సుమారు 27.5 లక్షలు ఉండగా 2023 నాటికి అవి బాగా తగ్గాయి. కానీ అనుకున్న లక్ష్యాలను సాధించడంలో మాత్రం ఇప్పటికీ విఫలమైనట్లు ఈ నివేదిక వెల్లడిస్తుంది. ఏ ఏ ప్రాంతాలలో ఈ మరణాలు ఎక్కువగా ఉన్నాయనేది చూస్తే అత్యధికంగా సహారా ఎడారికి దిగువ దేశాలలో, దక్షిణాసియా దేశాలలోనూ ఈ మరణాలు సంభవిస్తున్నాయని, అండ్ దీనికి గల కారణాలు ముఖ్యంగా ఆహార కొరత, వాతావరణ మార్పులు, పారిశుద్ధ్య లోపం, యుద్ధాలు వంటివి బాలలలో ఎదుగుదలను దెబ్బతీస్తున్నాయని, తద్వారా అండర్ 5 మార్టాలిటీ రేటుకు ఇవి కారణమవుతున్నాయని నివేదిక వెల్లడించింది. మనము ఈ స్టంటింగ్, వేస్టింగ్ అండ్ అండర్ వెయిట్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే స్టంటింగ్ అంటే ఏంటి? టూ షార్ట్ ఫర్ ఏజ్ అంటే వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం.
తక్కువ ఎత్తు ఉండడం లేదా గిడసబారిపోవడం అంటాము. ఇది ఇంపేర్డ్ కాగ్నిటివ్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్కి దారితీస్తుంది. అంటే శారీరక ఎదుగుదల మరియు మానసిక ఎదుగుదలను లోపించడం మనం చూడవచ్చు. అండ్ వేస్టింగ్ అంటే టూ థిన్ ఫర్ హైట్, అంటే ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవడం. అక్యూట్ అండర్ న్యూట్రిషన్, హై రిస్క్ ఆఫ్ డెత్, అంటే ఇది ముఖ్యంగా పోషకాహార లోపం కారణంగా మనం చూడవచ్చు. అండ్ అండర్ వెయిట్ అంటే టూ లైట్ ఫర్ ఏజ్, వయసుకు తగ్గ బరువు ఉండకపోవడాన్ని మనము అండర్ వెయిట్ అంటాము. కాంబినేషన్ ఆఫ్ స్టంటింగ్ ఆర్ వేస్టింగ్, ఇది ఈ గిడసబారిపోవడం మరియు వేస్టింగ్ ఇలా కృషించిపోవడం లాంటి కారణంగా దీనిని చెప్పవచ్చు. వెరీ రీసెంట్గా 2 days బ్యాక్ మన పార్లమెంటులో దీనికి సంబంధించిన గణాంకాలను కేంద్ర మంత్రి వివరించడం జరిగింది. ఆ గణాంకాల ప్రకారం భారతదేశంలో స్టంటింగ్ 2022లో సుమారు 39.87% ఉండగా 2025 నాటికి అది 33.54% తగ్గింది. అండ్ అట్ ది సేమ్ టైం వేస్టింగ్ 8.61% ఉండగా ఇప్పుడు ప్రస్తుతం 5.03% తగ్గుముఖం పట్టింది. అండ్ అండర్ వెయిట్ చిల్డ్రన్ 2022లో 19.38% ఉండగా ప్రస్తుతం అక్టోబర్ 2025 గణాంకాలకి ఇది 14.41% తగ్గుముఖం పట్టింది అని రాజ్యసభలోని ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇవ్వడం జరిగింది. ఓకే, భారతదేశంలో అండర్ 5 మార్టాలిటీని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు, రికమెండేషన్స్ గురించి ఇక్కడ చూద్దాము. ఫోకస్ ఆన్ ప్రివెన్షన్, అంటే ముఖ్యంగా మొదటి 1000 రోజులలో మెటర్నల్ హెల్త్ మరియు న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కాంప్లిమెంటరీ ఫుడ్స్తో పాటు బ్రెస్ట్ ఫీడింగ్ 2 సంవత్సరాల వరకు ఇచ్చేలాగా ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ స్ట్రెంగ్తెన్ హెల్త్ కేర్ అండ్ పోస్ట్ హాస్పిటల్ కేర్, ముఖ్యంగా ఇమ్యునైజేషన్ కవరేజ్ని పెంచడము, డిసీజ్ మేనేజ్మెంట్, పోస్ట్ డిశ్చార్జ్ గైడ్ లైన్స్ అండ్ సపోర్ట్, ఇవన్నీ మనము విస్తృతంగా చర్యలు చేపట్టినప్పుడు ఈ మార్టాలిటీ రేట్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అడ్రస్ సోషియో ఎకనామిక్ డ్రైవర్స్, ఎందుకంటే ఈ పౌష్టికాహార లోపము సోషియో ఎకనామిక్ కారణాల వలన కూడా మనం చూడవచ్చు. దాని కొరకు ఫుడ్ సెక్యూరిటీ, క్లీన్ శానిటేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అనేవి ఇంపార్టెంట్. సో వీటన్నిటి ద్వారా భారతదేశం ఈ చైల్డ్ మార్టాలిటీ రేట్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇది ల్యాన్సెట్ జర్నల్లో ప్రచురించిన చైల్డ్ మార్టాలిటీ అండర్ 5కి సంబంధించిన కీలక గణాంకాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 4 రోజులలో 13,121 కోట్ల ఉపసంహరణ, జనవరి నుంచి ఎఫ్పిఐల అమ్మకాలు 1.56 లక్షల కోట్లు. ఈ ఆర్టికల్ భారతదేశంలోని రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన గణాంకాలను వివరించడం జరిగింది. దీనిలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ల నుండి విదేశీ మదుపర్లు ఈ నెల తొలి 4 రోజుల్లోనే 13,121 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే వీరి విక్రయాలు మొత్తం 1.56 లక్షల కోట్లు అని ఎన్ఎస్డిఎల్ గురువారం తెలిపింది. అంటే ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 1.56 లక్షల కోట్ల ఎఫ్పిఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ విత్ డ్రా చేసుకుని విదేశీ మదుపరులు మన మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా డిసెంబర్లో ఎప్పుడు కూడా విదేశీ మదుపరులు అమ్మకాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అని ఈ తాజా అమ్మకాలు అంటే మొదటి 4 రోజులలోనే 13,121 కోట్ల ఉపసంహరణకు గల కారణం కూడా ఇదే అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. దీంతోపాటు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గిపోతూ ఉండడం విదేశీ మదుపరులను నిరుత్సాహపరుస్తుంది అని అన్నారు. అంటే రూపీ వాల్యూ క్షీణించిందనుకోండి, ఇక్కడ రూపాయలలో లాభం పెరిగినా కూడా చివరికి డాలర్లలో కన్వర్ట్ చేస్తే పెట్టుబడి పెట్టినంతే వస్తుంది. కాబట్టి అంత ప్రయోజనకరంగా ఉండదు అనే ఉద్దేశంతో విదేశీ మదుపరులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. రూపీ డిప్రిసియేషన్ పెరిగే కొద్దీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ప్రాఫిట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందువల్లనే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అమెరికాతో భారత్కు వాణిజ్య ఒప్పందం కుదిరితే పరిస్థితి మెరుగవుతుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ గురువారం మెరుగుపడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యమే కారణమని వాదన ఉంది. ఇక్కడ చూడండి, 2025లో క్రయ విక్రయాలు అంటే ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ట్రెండ్స్ వివరించడం జరిగింది. నవంబర్లో 3,765 కోట్ల ఉపసంహరణ నెగిటివ్ అనేది చూడవచ్చు. అక్టోబర్లో పాజిటివిటీ ఉంది, 14,610 కోట్ల పెట్టుబడులు అనేవి భారతదేశంలో ఉన్నాయి.
సెప్టెంబర్లో 23,885 కోట్లు నెగిటివ్, అండ్ ఆగస్టులో 34,990 కోట్ల నెగిటివ్, జూలైలో 17,700 కోట్ల నెగిటివ్, జూన్లో 14,590 కోట్ల పాజిటివ్, మేలో 19,860 కోట్ల పాజిటివ్, ఏప్రిల్లో 4,223 కోట్ల పాజిటివ్, మార్చిలో 3,973 కోట్ల నెగిటివ్, ఫిబ్రవరిలో 34,574 కోట్ల నెగిటివ్, జనవరిలో 78,027 కోట్ల నెగిటివ్. సో ఈ విధంగా మనం చూడవచ్చు ట్రెండ్స్ అనేవి. ఇక్కడ నెగిటివ్ ట్రెండ్ అంటే ఏంటి అండి, వచ్చిన పెట్టుబడుల కంటే ఉపసంహరణ అనేది ఎక్కువగా ఉంటుంది విదేశీ పెట్టుబడులలో. అండ్ పాజిటివ్ అంటే ఉపసంహరణ కంటే పెట్టుబడులు ఎక్కువ మొత్తంలో రావడం పాజిటివ్. ఈ విధంగా మనము ఈ ఏడాది ట్రెండ్స్ని చూడవచ్చు. అండ్ ఓవరాల్గా చూస్తే ఇప్పటి వరకు 1.56 లక్షల కోట్ల ఉపసంహరణ అనేది జరిగింది. ఈ కంటెక్స్ట్లోనే మనము ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మరియు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన వివరాలు, రెండింటి మధ్య గల కీలక డిఫరెన్సెస్ గురించి కూడా చూద్దాం. ఎఫ్డిఏ డెఫినేషన్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మేడ్ ఇన్ ఫారిన్ బిజినెస్ విత్ ఏ లాస్టింగ్ బిజినెస్ ప్రెజెన్స్. అంటే ఓనర్షిప్ కంట్రోల్ని కలిగి ఉంటూ ఇక్కడ బిజినెస్ ప్రెజెన్స్ని కలిగి ఉండేలాగా ఇన్వెస్ట్మెంట్లని చేయడం మనము ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తాము. అరౌండ్ మోర్ దాన్ 10%, గ్రేటర్ దాన్ 10% కంటే ఎక్కువ ఇక్కడ వాల్యూని కలిగి ఉన్నప్పుడు దానిని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. అయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మేడ్ ఇన్ సెక్యూరిటీస్ లైక్ స్టాక్స్, బాండ్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ అసెట్స్ అబ్రాడ్. విదేశాలలోని స్టాక్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, ఇలాంటి ఫైనాన్షియల్ అసెట్స్ని కొనుగోలు చేయడాన్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇది జనరల్గా ఎప్పుడు లెస్ దాన్ 10% ఆఫ్ ద వాల్యూని కలిగి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ టైప్ ఏ విధంగా ఉంటుంది? డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అందుకే దీనిని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తారు. అండ్ ఇక్కడ పెట్టుబడిదారుడు డైరెక్ట్ ఓనర్షిప్ని కూడా కలిగి ఉంటాడు. కానీ ఎఫ్పిఐలో ఓనర్షిప్ లాంటిది ఉండదు. అండ్ నేరుగా కాకుండా ఫైనాన్షియల్ మార్కెట్స్ ద్వారా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అలానే నేచర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇది కేవలం ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ గానే కాకుండా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లాంటివి కూడా మనము ఈ ఎఫ్డిఐలో చూడవచ్చు. కానీ ఎఫ్పిఐ అనేది కేవలం ప్యూర్ ప్రాఫిట్ మోటో. ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్కువగా మనకి ఉపసంహరణలు మరియు ఈ పెట్టుబడులు అనేవి మార్కెట్ డైనమిక్స్ ఆధారంగా మారిపోతూ ఉంటాయి. అందుకే రిస్క్ అనేది ఎఫ్డిఐలో తక్కువ వాలటైల్గా ఉంటుంది. కానీ ఎఫ్పిఐలో మాత్రం హై వాలటైల్. అంటే ఎప్పుడు ఉపసంహరణకు గురి అవుతాయో, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లడింగ్ ఉంటుందో అనేది చెప్పలేము. ఎక్కువ వాలటైలిటీ అనేది ఎఫ్పిఐలో చూడవచ్చు. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క పర్పస్ని మనం చూస్తే ఎఫ్డిఐ అనేది ఎక్స్పాండ్ బిజినెస్ ఇన్ ఏ ఫారిన్ కంట్రీ. విదేశాలలో బిజినెస్ని విస్తరించడానికి ఈ ఎఫ్డిఐలు అనేవి ఉపయోగపడతాయి. ఎఫ్పిఐ అనేది కేవలం ప్రాఫిట్ మోటో మరియు ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ని డైవర్సిఫై చేయడం కోసం. అంటే ఎక్కడ లాభాలు ఎక్కువగా వస్తుంటే ఆ మార్కెట్లలో ఈ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంపాక్ట్ అండ్ ఎకానమీ మనం చూస్తే ఎఫ్డిఐ అనేది ఎప్పుడు పాజిటివ్ ఇంపాక్ట్ని తీసుకువస్తూ ఉంటుంది. ఎక్కువగా మనము భారతదేశంలోకి ఎఫ్డిఐ వస్తుంది అంటే ఎక్కువ డాలర్స్ మన మార్కెట్లోకి ఫ్లడింగ్ అవుతూ ఉంటాయి. అలానే బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటుంది. మోర్ ఆపర్చునిటీస్, మోర్ జాబ్స్ క్రియేషన్ లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఎఫ్పిఐ వలన ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఏ విధంగా ఉండదు. అండ్ కొన్ని సందర్భాలలో నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఎఫ్పిఐల ఉపసంహరణ కారణంగా మార్కెట్లు వాలటైలిటీకి గురి అవుతూ అనిశ్చితికి కారణమవుతూ ఉంటాయి. అండ్ ఎంట్రీ ఎగ్జిట్ విషయం మనం చూస్తే ఎఫ్డిఐ ఎంట్రీ అనేది మరియు ఎగ్జిట్ అనేది కూడా కష్టతరంగా ఉంటుంది. కాకపోతే ఎఫ్పిఐ అనేది ఈజీ ఇన్వెస్ట్మెంట్స్. ఎంట్రీ ఈజీగా ఉంటుంది, ఎగ్జిట్ కూడా ఈజీగా ఉంటుంది. ఇది ఎఫ్పిఐ మరియు ఎఫ్డిఐకి సంబంధించిన కీలక డిఫరెన్సెస్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మా బంధం ఎవరికీ వ్యతిరేకం కాదు, భారత ఎదుగుదలను కొందరు ఓర్వలేకపోతున్నారు, మోదీ సుదృఢ నేత. పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం మనం చూడవచ్చు. భారత పర్యటన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. భారత్ రష్యా బంధం ఏ ఒక్కరికి, ఏ దేశానికి వ్యతిరేకం కాదు అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఈ బంధం రెండు దేశాల ప్రయోజనాలను కాపాడుకోవడానికేనని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో భారత ఎదుగుదలను కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు అని, అందుకే రష్యాతో సన్నిహిత సంబంధాలను అడ్డుపెట్టుకుని భారత ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు, రాజకీయ కారణాలతో కృత్రిమ అడ్డంకులను సృష్టిస్తున్నారు అని పుతిన్ వ్యాఖ్యానించారు. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ భారతదేశం రష్యాతో
చమురు వాణిజ్యాన్ని నెరుపుతుంది అనే నేపథ్యంలో ఎక్కువ సుంకాలను అరౌండ్ 50% టారిఫ్స్ని విధించడం మనకి తెలిసిందే. ఆ కంటెక్స్లో పుతిన్ వ్యాఖ్యలను ఇక్కడ మనం గమనించవచ్చు. పాశ్చాత్య దేశాల ఆంక్షలు భారత్ రష్యా ఇంధన బంధంపై పెద్దగా ప్రభావం చూపలేదు అని స్పష్టం చేశారు. బయట నుంచి ఒత్తిళ్లు వస్తున్నా నేను గాని మోదీ గాని మా బంధాన్ని ఎవరికి వ్యతిరేకంగా వినియోగించుకోలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఆయన సొంత ఎజెండా ఉంది, ఆయనకు ప్రత్యేక లక్ష్యాలు ఉన్నాయి. మేము మా లక్ష్యాలపై దృష్టి పెట్టాం, అవి ఎవరికి వ్యతిరేకం కాదు, మా ప్రయోజనాల కోసమే అని పుతిన్ పేర్కొన్నారు. ఇప్పటికే 90% ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీలు సొంత కరెన్సీలలో చోటు చేసుకుంటున్నాయని, ఓ 10% లావాదేవీలు పలు మధ్యవర్తిత్వ సంస్థల కారణంగా ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. వాటికి పరిష్కారాలను చూస్తున్నాము అని ఆయన వెల్లడించారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అభ్యంతరాలను పుతిన్ తోసిపుచ్చారు. రష్యా చమురును కొనడానికి అమెరికాకు హక్కు ఉన్నప్పుడు భారత్కు ఎందుకు ఉండదని ఆయన ప్రశ్నించారు. అణు ఇంధన అవసరాల కోసం అమెరికా ఇప్పటికీ తమ వద్ద అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తుంది అని ఆయన తెలిపారు. పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో భారత్ గత 9 నెలలలో చమురు దిగుమతులను తగ్గించిన మాట వాస్తవమేనని పుతిన్ అంగీకరించారు. అయితే అది స్వల్ప సర్దుబాటేనని, వాణిజ్య టర్నోవర్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తడం మనం ఇక్కడ చూడవచ్చు. గతంలో భారత్ను చూసినట్లు ఇప్పుడు చూడలేరు. ప్రధాని మోదీ ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గే రకం కాదు. ఆయనను చూసి భారత ప్రజలు గర్వించాలి. ఆయన వైఖరి దృఢంగాను ముక్కుసూటుగాను ఉంటుంది. ఎవరితోనూ ఘర్షణ పడే తత్వం కాదు. మా లక్ష్యం ఘర్షణలను ప్రోత్సహించడం కాదు, మా చట్టబద్ధ హక్కులను కాపాడుకోవడమే. భారత్ అదే పని చేస్తుంది అని పుతిన్ పేర్కొన్నారు. దేశం కోసం మోదీ సవాళ్లతో కూడిన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో తాను మొదటి స్థానంలో ఉండి అధికార వ్యవస్థను ఆ తరువాతే భాగస్వామిని చేస్తున్నారని పుతిన్ వివరించారు. అదేవిధంగా గగనతల రక్షణ వ్యవస్థ S-400 క్షిపణులను అదనంగా భారత్ సేకరించడంపై ఆయన సమాధానం ఇవ్వలేదు. రష్యా కేవలం రక్షణ సాంకేతికతను భారత్కు అమ్మడం లేదని, దానిని పంచుకుంటుంది అని తెలిపారు. డిఫెన్స్ సెక్టార్లో మాత్రం ఇండియా మరియు రష్యా ఎప్పటి నుంచో రిలయబుల్ పార్ట్నర్స్ అండి. సో అనేక లేటెస్ట్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీస్ని రష్యా మనకి అందిస్తూ వచ్చింది. అండ్ భారతదేశం కూడా కంప్లీట్గా రిలయబుల్ మనకి ఈ డిఫెన్స్ సెక్టార్లో రష్యా మీద. రష్యాని నమ్మినంతగా మనము ఇతర దేశాలను డిఫెన్స్ సెక్టార్లో నమ్మడానికి అవకాశం లేదు. బట్ వన్ ఆఫ్ ద రిలయబుల్ పార్ట్నర్గా మనం చూడవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ మరియు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఈరోజు శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కమింగ్ క్లాసెస్లో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దువ్వూరి సుబ్బారావు రచనకు క్రాస్ వర్డ్ అవార్డు. ఈ ఏడాది 19వ క్రాస్ వర్డ్ బుక్ స్టోర్స్ అవార్డుల విజేతలలో రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, సుధామూర్తి కూడా ఉన్నారు. సుబ్బారావు రాసిన జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ ఈ పుస్తకం బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో బహుమతిని పొందింది. అలానే సుధామూర్తి గారు రచించిన గ్రాండ్ పాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ ఇది బాలల విభాగంలో అవార్డు పొందింది. వీటితో పాటు రుచిర్ జోషి నవల గ్రేట్ ఈస్టర్న్ హోటల్కు కాల్పనిక సాహిత్యంలోనూ, చరిత్రకారుడు మను పిల్లై రాసిన గాడ్స్ గన్స్ అండ్ మిషనరీస్కు నాన్ ఫిక్షనల్లోనూ అవార్డులు లభించాయి. ఇంకా ప్రజాక్తా కోహ్లీ తొలి నవల టూ గుడ్ టు బీ ట్రూ, మొహర్ బసు రాసిన షారుఖ్ ఖాన్ జీవిత కథ క్రాస్ వర్డ్ అవార్డులు పొందాయి. థామస్ మాథ్యూ రాసిన రతన్ టాటా, సద్గురు రాసిన ఎన్లైటన్మెంట్లకు అవార్డులు లభించాయి. విఖ్యాత మరాఠీ రచయిత్రి శాంతా గోఖలేకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేశారు. గతంలో ఈ అవార్డును పొందిన వారిలో రస్కిన్ బాండ్, సుధామూర్తి, శశి థరూర్, అమితావ్ ఘోష్ ఉన్నారు. పర్సనల్ న్యూస్ అలానే అవార్డ్స్ ఇన్ న్యూస్ కేటగిరీస్లో ఈ టాపిక్ ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా దువ్వూరి సుబ్బారావు గారు రచించిన జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 6 గ్యారంటీలకు ప్రాధాన్యం, అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట, 2 ఏళ్ల ప్రగతి నివేదికలో ప్రభుత్వం వెల్లడి. ఈ ఆర్టికల్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో దానికి సంబంధించిన కొన్ని అంశాలను ప్రగతి నివేదికలో ప్రస్తావించడం జరిగింది. ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో 6 గ్యారంటీలకు ప్రాధాన్యమిచ్చింది, అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసింది. ముఖ్యంగా మహిళలు, రైతులకు బాసటగా నిలిచింది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు 6 గ్యారంటీలను అమలు చేసేందుకు బడ్జెట్లో తగినన్ని నిధులను కేటాయించింది.
అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ రాష్ట్రంలో 1 కోటికి పైగా కుటుంబాలకు గ్యారంటీగా ఆర్థిక చేయూతను అందించాయని ప్రభుత్వం పేర్కొంది. గురువారం విడుదల చేసిన 2 ఏళ్ల ప్రజాపాలన ప్రగతి నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ఇందులోని కీలక అంశాలను చూస్తే మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్. ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. సగటున రోజుకు 34.32 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. పేదింటి మహిళలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ను అందిస్తున్నారు. రాష్ట్రంలో 42.90 లక్షల కుటుంబాలు లబ్ధిని పొందుతున్నాయి. అలానే పేదలకు ఉచిత కరెంట్, పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకం ద్వారా దాదాపు 52.28 లక్షల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించింది. అదేవిధంగా రైతులకు సంబంధించి చూస్తే రైతు భరోసా ఎకరానికి 12,000 చొప్పున అన్నదాతలందరికీ ప్రభుత్వం రైతు భరోసా నిధులు పంపిణీ చేసింది. ఈ ఏడాది వానాకాలం పంటలకు గతంలో ఎన్నడూ లేనంతగా వేగంగా 9 రోజులలోనే 8,744 కోట్లు జమ చేసింది. 2025 జనవరి 26 నుంచి భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. లబ్ధిదారుల ఖాతాలలో 2 విడతలలో 6,000 చొప్పున జమ చేసింది. అదేవిధంగా సన్నధాన్యం పండించే రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాలకు 500 రూపాయలు అదనంగా బోనస్ రూపంలో ప్రభుత్వం అందిస్తుంది. ఈ సీజన్లో ఇప్పటికే 314 కోట్ల బోనస్ అనేది చెల్లించింది. అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసోపేత నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. రైతులకు ఒకేసారి 2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేసింది. 25.35 లక్షల మంది రైతుల కుటుంబాలకు రుణ విముక్తులను చేసింది. అదేవిధంగా హౌసింగ్ సెక్టార్ చూస్తే ఇందిరమ్మ ఇల్లు, చిత్తశుద్ధితో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్లు వివిధ నిర్మాణాల దశలో ఉన్నాయి. చెంచులు నివసించే ఉట్నూరు, భద్రాచలం, మున్ననూర్, ఏటూరు, నాగారంలలోని 4 సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలోని 10,000 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం చరిత్రాత్మక నిర్ణయం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు పెంచడం మనం చూడవచ్చు. ఆరోగ్యశ్రీ పరిధిని ప్రభుత్వం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. గుర్తించిన 1835 రకాల జబ్బులకు వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించింది. అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్కి సంబంధించి చూస్తే అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం 78 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ని ఇక్కడ వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ 2 ఇయర్స్లో ఈ గ్యారంటీస్కి కేటాయించిన నిధుల వివరాలను ఇక్కడ చూద్దాము. ఉచిత బస్సు ప్రయాణానికి ఇప్పటి వరకు 8,402 కోట్లను కేటాయించారు. ఈ గ్యాస్ సిలిండర్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్కు 700 కోట్లను, ఉచిత విద్యుత్ కొరకు 8,438 కోట్లను, రైతు భరోసా కోసం 21,426 కోట్లను, రైతులకు రుణమాఫీ కింద 20,616 కోట్లను, ఇందిరమ్మ ఇల్లు 3,200 కోట్లను, యంగ్ ఇండియా స్కూళ్ల కోసం 15,600 కోట్లను, రాజీవ్ ఆరోగ్యశ్రీ కొరకు 3,000 కోట్లను కేటాయించారు. ఈ గణాంకాలు మరియు డేటా అంతా కూడా మనకి తెలంగాణ ఎగ్జామ్స్కి ఎస్పెషల్లీ గవర్నెన్స్ టాపిక్లోను మరియు ఎకానమీ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్ర కోస్తా తీరం పొడవు 1,053 కిలోమీటర్లు, దేశ తీరం పొడవు 7,516 కిలోమీటర్ల నుంచి 11,098 కిలోమీటర్లకు సవరణ. ఇండియా యొక్క మరియు ఏపీ యొక్క రివైజ్డ్ కోస్ట్ లైన్స్కి సంబంధించిన గణాంకాలను ఇక్కడ వివరించడం జరిగింది. దీనిలోని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం పొడవు ఇప్పుడు 1,053.07 కిలోమీటర్లకు చేరింది అని కేంద్ర భూ విజ్ఞానం, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ ఇదివరకు ఉన్న 973.7 కిలోమీటర్లను సవరించి ఇప్పుడు 1,053.07 కిలోమీటర్లుగా నిర్ధారించినట్లు చెప్పారు. ఈ రివైజ్డ్ చేంజెస్కి కారణం ఏంటి? నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ప్రతిపాదించిన తాజా విధి విధానాలను అనుసరించి సర్వే ఆఫ్ ఇండియా సమన్వయంతో నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ మదింపు చేసి భారత తీర ప్రాంతాన్ని ఇదివరకు ఉన్న 7,516.6 కిలోమీటర్ల నుంచి 11,098.81 కిలోమీటర్లుగా ఖరారు చేసినట్లు చెప్పారు.
ఇదివరకు అంత సాంకేతికత విస్తరించి లేకపోవడం వలన కొంతమేర మనము చేరుకోలేకపోయాము. అండ్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కారణంగా భారతదేశ తీరరేఖను విస్తృతంగా మదింపు చేసి 11,098.81 కిలోమీటర్లుగా నిర్ధారించారు. ఈ సవరణను కోస్టల్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ అడ్వైజరీ కమిటీ ఆమోదించినట్లు వెల్లడించారు. సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం కొత్త తీర ప్రాంతాన్ని కేంద్ర నౌకాయాన జల రవాణా శాఖ 2025 ఏప్రిల్ 29న అధికారికంగా ప్రకటించినట్లు చెప్పారు. దాని ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాల తీర ప్రాంతాలలో మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ఇది వరకు భారతదేశంలో అత్యధిక పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రాలలో గుజరాత్ తర్వాత భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రెండవ అత్యంత పొడవైన తీరరేఖను కలిగి ఉండేది. కానీ ఇప్పుడు ఈ రివైజ్డ్ కోస్టల్ లైన్ కారణంగా 3వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో తమిళనాడు, ఫస్ట్ ప్లేస్లో గుజరాత్ మరియు థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అలానే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కూడా పరిగణలోకి తీసుకుంటే లాంగెస్ట్ కోస్ట్ లైన్ అనేది అండమాన్ అండ్ నికోబార్ సుమారు 3,083.5 కిలోమీటర్లతో ఫస్ట్ ప్లేస్లో ఉండగా గుజరాత్ సెకండ్, తమిళనాడు థర్డ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాయి. ఇన్క్లూడింగ్ యూనియన్ టెరిటరీస్ అయితే మనము ఫోర్త్ ప్లేస్లో ఉంటాము. ఓన్లీ స్టేట్స్ వైజ్ మనం చూసినప్పుడు థర్డ్ ప్లేస్లో ఉంటాము. ఈ డిఫరెన్స్ అయితే ఇంపార్టెంట్ అండి. ఇది ఏపీ మరియు ఇండియా యొక్క రివైజ్డ్ కోస్ట్ లైన్ యొక్క డీటెయిల్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎఫ్డిఐ మరియు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడి ఎఫ్పిఐ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ రోజు క్లాస్లో ఎఫ్డిఐ మరియు ఎఫ్పిఐ మధ్య డిఫరెన్సెస్ డిస్కస్ చేయడం జరిగింది. భారతదేశంలో ఇటీవల కాలంలో ఎఫ్పిఐల నుంచి గణనీయమైన ఉపసంహరణ జరిగింది అని డిస్కస్ చేసుకున్నాము. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.